पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈరోజు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 49వ శ్లోకం చూసినట్లయితే, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఇక్కడ అందరూ కూడా రకరకాలైనటువంటి కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మ చేయకుండా అసలు ఎవ్వరికీ కూడా కుదరదు. ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా అనేక కర్మలు చేస్తూనే ఉంటారు. అలాగే వీటిల్లో కామ్యకర్మలు అనేటటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి. ఒక కోరికతో చేసేటటువంటి కర్మలు, కోరికతో చేసేటటువంటి కర్మలు దైవారాధనతో కూడి ఉండటం అన్నది కూడా మనకు అనుభవమే. రకరకాలైనటువంటి దేవతలకు దేవుళ్లకు మొక్కుకొని ఈ కోరిక నెరవేరాలి అని పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు ఇలా అనేక రకాలైనటువంటి క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. మనిషి అనేక కోరికలతోనే నిజానికి జీవితాంతము కూడా గడుపుతూ ఉంటాడు అనేటటువంటిది మనకు తెలుసు. ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు అనేటటువంటిది కూడా మనకు తెలుసు. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే, దూరేణ హ్యవరం కర్మ, ఈ కర్మలన్నీ కూడా ఎలాంటివంటే చాలా నిమ్నమైనటువంటివి. ఈ కర్మలన్నీ కూడా ఎలాంటివి అంటే నికృష్టమైనటువంటివి అని చెప్తుంది. దూరేణ హ్యవరం కర్మ, ఈ కర్మలు నికృష్టమైనటువంటి కర్మలు, మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినటువంటివి. అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఆచరిస్తున్నటువంటి కర్మలన్నీ కూడా కోరికలతో చేసేటటువంటి క్రియాకలాపాలు అన్నీ కూడా నిజానికి హీనమైనటువంటివి, నిమ్నమైనటువంటివి, నికృష్టమైనటువంటివి, మిక్కిలి నికృష్టమైనటువంటివి. అంటే భగవద్గీత ఇంత మాట మాట్లాడేసింది. ఇది మనందరికీ కూడా ఇక్కడ అనుభవం. ఏదో ఒక కోరిక కోరుతున్నాము, కోరిక కోరి ఆ కోరిక నెరవేర్చుకోవటానికి ఏదో దేవుణ్ణి ఆశ్రయించటం అనేది ఈ రోజున సమాజంలో సర్వసామాన్యమైపోయింది. సర్వసామాన్యం ఇది. కానీ భగవద్గీత ఇక్కడ ఏమంటుంది? దూరేణ హవరం కర్మ, దూరేణ హవరం కర్మ, ఇది మిక్కిలి నికృష్టమైనటువంటిది అని చెప్తుంది. అంటే అలాంటిదా మనం చేసేటటువంటిది? ఎందుకు భగవద్గీత ఇంత మాట మాట్లాడింది? ఎందుకు మాట్లాడిందంటే, నువ్వేం చేస్తున్నావు, ఈ కర్మ నువ్వెందుకు చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు, రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను చేస్తున్నాను అనేటటువంటిది ఒకటి ఉంది. అలాగే ఒక ఫలితాన్ని ఆశించి నువ్వు కర్మ చేస్తున్నావు. నాకు ఇది కావాలి, ఇది కావాలి కాబట్టి ఇది నా కోరిక, ఇది నా సంకల్పము, కాబట్టి ఈ కర్మ నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వం ఒకటి ఉంది.
ఆ ఫలితం నాకు రావాలి అనేటటువంటి ఫలాకాంక్ష అన్నది ఒకటి ఉంది. కర్తృత్వము భోక్తృత్వము రెండూ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లోకంలో జరుగుతున్నటువంటిది ఇదే విషయం అన్నమాట. కానీ ఇది సరైనటువంటిది కాదు, ఇది చాలా నికృష్టమైనటువంటిది అని మనకు ఇక్కడ భగవద్గీత చెప్తుంది. ఎందుకు నికృష్టమైనటువంటిది, ఎందుకు ఈ విధంగా కోరికలతో చేస్తే ఏమవుతుందట? మనకు కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవటానికి దేవుళ్ళను ఈ విధంగా ఆరాధించాలి అని చెప్పినది కూడా ఎవరో కాదు, వేదాలే. ఇది మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. వేదాలలోనే ఇదిగో నీవు ఈ కోరికతో ఉన్నావా, అయితే ఈ యజ్ఞం చెయ్యి, ఈ వ్రతం ఆచరించు, ఈ దీక్ష పూను అని ఈ విధంగా మనకు చెప్పింది ఎవరు అంటే వేదాలే చెప్పినాయి. వేదాలే ఈ విధంగా చెప్తే ఇప్పుడు మనం వాటిని ఆచరిస్తున్నాము. కానీ భగవద్గీత ఏమంటుందంటే అది నికృష్టమైనటువంటిది, ప్రకృష్టమైనటువంటిది కాదు, ఉన్నతమైనటువంటి కర్మ కాదు, శ్రేయోదాయకమైనటువంటి కర్మ కాదు. అది నీకు శ్రేయోదాయకమైనటువంటి కర్మ కాదు, అది నికృష్టమైనటువంటి కర్మ అనేది మనకు చెబుతుంది. ఎందుకు చెప్తుంది అంటే కృపణా ఫలహేతవా, ఫలాన్ని కోరుతూ నువ్వు ఆ కర్మలు చేస్తున్నావు. ఒక ఫలితాన్ని కోరుతూ నువ్వు ఆ కర్మలు చేస్తున్నావు. అలాగే ఇంకొక విషయం, నేను చేస్తున్నాను, నువ్వు ఎవరు? ఇప్పుడు దేహంగానే భావిస్తూ నిన్ను నీవు దేహంగా భావించుకుంటూ నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక నెరవేరటానికి నేను ఇదిగో ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మ చేయటం వల్ల ఈ దేవత అనుగ్రహంతో నా కోరిక నెరవేరుతుంది అని ఆ ఫలం మీద దృష్టి ఉంచుకుని నువ్వు చేస్తున్నావు. ఈ విధంగా చేయటం ఏమవుతుందంటే కృపణ ఫలహేతవా, ఫలాన్ని ఆకాంక్షిస్తూ మీరు చేసేటటువంటి ఈ కర్మలు ఎలాంటివంటే నిజానికి నీవు అప్పుడు ఎలాంటి వాడివంటే భగవద్గీత ఏం చెప్తుందంటే కృపణుడవు అని చెప్తుంది. కృపణుడు అంటే కర్తృత్వ భోక్తృత్వాలలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అనేటటువంటివి ఎందుకు వచ్చినవి? అహంకార మమకారాల వల్ల వచ్చినాయి. అహంకార మమకారాలు అనేటటువంటివి ఎందుకు వచ్చినాయి? అజ్ఞానం వల్ల వచ్చినాయి. అంటే నువ్వు పూర్తిగా అజ్ఞానంలోనే ఉన్నావు కాబట్టి ఆ అహంకార మమకారాలతో కర్తృత్వ భోక్తృత్వాలతో నువ్వు ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది? నీకు ఇక్కడ ఈ ఫలితం వస్తే రావచ్చు, లేదా నీకు వచ్చే జన్మలలోనైనా రావచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే మరలా జన్మలకు నీవు చేసేటటువంటి ఈ కర్మలే కారణమవుతున్నాయి. ఇక్కడ ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మ నీకు లభించింది. 84 లక్షల జీవరాశిలో కేవలము మనిషి మాత్రమే యథార్థమైనటువంటి తన్ను తాను తెలుసుకోవటానికి వీలవుతుంది. యథార్థమైనటువంటి తనను తాను దేహంగా కాదు, నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అని మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ మరీ జంతువు కూడా ఇది తెలుసుకోలేవు, ఈ పరమసత్యాన్ని తెలుసుకొనే లేవు. అలాంటి మానవ జన్మ నీకు వచ్చినందుకు నిజానికి నీవు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఉపయోగించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? ఈ కర్తృత్వ భోక్తృత్వాల్లో కూరుకుపోతున్నావు. అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ భోగాల గురించే కానీ నీ ఆలోచన
ఐశ్వర్య భోగాల గురించే నీ ఆలోచన తప్ప ఈ మానవ జన్మ, దుర్లభమైన ఈ మానవ జన్మ ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అనేటటువంటిది నీకు తెలవటం లేదు. అందుకు శాస్త్రం ఏమంటుందంటే నిన్ను కృపణుడు అంటుందన్నమాట. కృపణుడు అంటే మిక్కిలి శోచనీయమైనటువంటి వాడు. అంటే ఎవరి గురించైనా మనం జాలి పడతాం చూడండి, అయ్యో పాపము అని జాలి పడతామే, అయ్యో పాపం వీడికి తెలవటం లేదు, దీనిలో కూరుకుపోతున్నాడు, పాపం వాడు ఎలా బయటపడతాడో ఏమిటో కూడా తెలవనటువంటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడు, వాడు పాపం బయటపడలేకపోతున్నాడు, ఇక్కడ ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాడని మనం ఎవరి గురించైనా జాలి పడతాం చూడండి. ఇక్కడ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఎవరి గురించైనా సరే మనం ఇక్కడ జాలి పడుతూ ఉంటామే. వాళ్ళ గురించి కాదు నువ్వు జాలి పడాల్సింది, ఇదిగో వీడి గురించి జాలిపడు. ఇలాంటి జన్మ వచ్చినప్పటికీ కూడా వీడు ఉపయోగించుకోకుండా ఈ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. కాలమా గడిచిపోతూ ఉంది. నిజానికి గడిచిపోతున్నటువంటి ఈ కాలాన్ని కనీసం సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు లేకుండా ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత ఒక కోరిక, అవి నెరవేరటానికి రకరకాలైనటువంటి కర్మకాండలు, వీటినే దృష్టిలో పెట్టుకుని ఈ జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు శ్వాస ఆగిపోతుంది. ఏదో ఒక రోజు శ్వాస ఆగిపోతుంది. శాస్త్రం ఏం చెబుతుంది అంటే అక్షరమైనటువంటి తన్ను తాను తెలుసుకోకుండా ఈ దేహాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వాడు, ఈ మానవ దేహాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వాడు కృపణుడు అని మనకు శాస్త్రం చెబుతుంది. బృహదారణ్యకోపనిషత్తు యజ్ఞవల్క మహర్షి చెబుతున్నారు. కృపణుడు మరలా ఎప్పటికీ మానవ జన్మ వస్తుందో తెలియదు. అందుకని శ్రీమద్ భగవద్గీత ఏమంటుందంటే కృపణా ఫలహేతవా దూరేణ హవరం కర్మ. ఇది నిమ్నమైనటువంటిది, నీచమైనటువంటిది, నికృష్టమైనటువంటిది. కాబట్టి నీవెప్పుడూ కూడా అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి? బుద్ధియోగా ధనంజయ. బుద్ధియోగము. బుద్ధియోగము అంటే ఏమిటి? బుద్ధియోగము ఇది ఆచరించమంటుంది. మనకు శ్రీమద్ భగవద్గీత మనకిదే చెప్పింది కిందటిసారి. ఏమని చెప్తుంది? ఆత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. అవ్యవసాయాత్మిక బుద్ధితో ఉంటే వాడు అనేక రీతులుగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నీవు గుర్తుంచుకో, ఆత్మిక బుద్ధితో నీవు ఉండాలి. ఏ బుద్ధితో ఉండాలి? నేను ఆత్మస్వరూపము అనేటటువంటి బుద్ధితో నీవు ఉండాలి. ఇది బుద్ధి యోగము అనబడుతుంది. ఇదే ఆత్మిక బుద్ధి అనబడుతుంది. ఇదే నిజానికి కర్మయోగము అనబడుతుంది. ఇక్కడ నీవు ఏ కర్మ చేసినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక కర్మ కానీ లేదా బాహ్యమైనటువంటి కర్మలు కానీ ఏ కర్మ చేసినప్పటికీ కూడా నువ్వు ఒక అలవాటు చేసేసుకో. ఏ అలవాటు చేసుకోవాలి? బుద్ధౌ శరణమన్విచ్చ. బుద్ధౌ శరణమన్విచ్చ. బుద్ధిలో ఒక నిశ్చయం చేసుకో. ఏది నిశ్చయం అవ్వాలి బుద్ధిలో? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయం లోపల ఏర్పడిపోవాలి. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి నిశ్చయం ఏర్పడాలి. ఈ విధంగా ఉండటమే బుద్ధి యోగం అనబడుతుంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. నేను ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపంగా ఉండమని మనకు మన తండ్రి చెప్పారు కదా.
ఆత్మవాన్ భవ, ఆత్మవాన్ భవ, నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిత్యసత్వస్తో భవ, నిర్యోగక్షేమో భవ, ఆత్మవాన్ భవ. నీవు ఆత్మవంతుడిగా ఉండు అంటే ఏమిటి దాని అర్థం? నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు. ఆత్మస్వరూపంగా నేను నిత్యమై ఉన్నాను. నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపం, ఆనందస్వరూపమై ఉన్నాను నేను. సచ్చిత్ ఆనందస్వరూపమై ఉన్నాను నేను. కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను, కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను. ఈ దృష్టితో నీవు కర్మలు చేయాలి అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకంలో చూడండి నిజానికి ఇప్పుడు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఎంత నికృష్టమైనటువంటిదో, ఎంతగా నీకు దుఃఖాన్ని తీసుకొస్తుందో, ఏ విధంగా నీకు జన్మలకు కారణమవుతుందో ఇవన్నీ కూడా చెప్పి దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే, ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ దుఃఖం నుండి బయటపడాలి అనుకున్నా, అలాగే మరల జన్మలు లేకుండా నువ్వు చేసుకోవాలి అని అనుకున్నా, బుద్ధౌ శరణమన్విచ్ఛ బుద్ధియోగా ధనంజయ. నీవు ఇదిగో ఈ బుద్ధి యోగాన్ని నువ్వు ఆచరించాలి. అంటే నీ బుద్ధిలో ఎప్పుడు కూడా ఏ భావన ఏర్పరచుకోవాలి? నేను ఆత్మస్వరూపాన్ని అన్న భావన నువ్వు ఏర్పరచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. తర్వాత దీనివల్ల ఈ విధంగా చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఇక్కడ మనకు చెబుతున్నారు. నిరంతరం కూడా బుద్ధి యోగాన్ని ఆచరించటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందంటే, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ, నీవు నిరంతరము కూడా బుద్ధి, ఏ బుద్ధి? యోగ బుద్ధి. అంటే ఏ బుద్ధి? ఆత్మబుద్ధితో నీవు ఉంటే ఏమవుతుందంట? జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. ఇక్కడ నీ పాపపుణ్యాలన్నీ కూడా వదిలివేయటానికి వీలవుతుంది. పాపపుణ్యాల నుంచి నీవు ఇక్కడ విముక్తుడవుతావు. పాపం ఇక్కడ వదిలేసిపోతే మనకి మంచిదే. ఇక్కడ భగవద్గీత మనకేం చెబుతుంది? సుకృత దుష్కృతే. సుకృతాలు దుష్కృతాలు కూడా. అంటే నీ పుణ్యము ఇక్కడ వదిలిపోతుంది, నీ పాపము వదిలిపోతుంది. ఏమిటి పాప పుణ్యాలు అంటే, భగవద్గీత మనకు ఒక మాట చెప్పబోతున్న తర్వాత ఏమని, ఇక్కడ మన చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దోషంతో కూడి ఉందట. ప్రతి కర్మ కూడా దోషంతో కూడి ఉంది. అంటే దోషంతో కూడి ఉందంటే మనకేదో పుణ్యమో లేకపోతే పాపమో ఏదో ఒకటి మనకు మన ఖాతాలో చేరుతుంది. మనకి తెలవకుండానే అనేక సార్లు మనకు పుణ్యమో లేకపోతే పాపమో వచ్చి మన ఖాతాలో చేరుతూ ఉన్నాయి. ఏమవుతుంది ఈ విధంగా చేరటం వల్ల? నీకు ఇక్కడ సుఖమో దుఃఖమో కలుగుతూ ఉంటుంది. అలాగే ఆపై మరలా జన్మలకు ఇవే కారణమవుతూ ఉన్నాయి. మరలా జన్మలకు ఈ పుణ్యపాపాలే కారణమవుతూ ఉన్నాయి. అలా కాకుండా నీవు బుద్ధిలో నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, దేహాత్మ భావన వీడి, అంటే దేహమే నేను అనేటటువంటి భావన వీడి
ప్రత్యేగాత్మ భావన. ఈ దేహానికి, ఇంద్రియాలకు, మనసుకు, ప్రాణానికి, వీటన్నిటికీ కూడా నేను వేరుగా ఉన్నాను. వీటేటితో కూడా సంబంధం లేకుండా వీటికి నేను వేరుగా ఉన్నాను. దేహాత్మ నేను కాదు, ఇంద్రియాత్మ నేను కాదు, ప్రాణాత్మ నేను కాదు, కర్తాత్మ నేను కాదు, జీవాత్మ నేను కాదు. నేను వీటికి భిన్నంగా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. నేను మారేవాణ్ణి కాదు. నేను కేవలము ఆత్మస్వరూపాన్ని. ఈ దృష్టి ఏర్పరచుకోవటమే బుద్ధిని యుక్తం చేయటము అంటే. బుద్ధిని యుక్తం చేయటం అంటే ఏం లేదు. బుద్ధి అనేటటువంటిది ఏంటి అసలు? నిశ్చయం చేసేటటువంటిది. ఇప్పుడు బుద్ధిలో నువ్వు నిశ్చయం చేసుకోవాలి. ఏది నిశ్చయం చేసుకోవాలి? నేను ఆత్మస్వరూపము అనేది నిశ్చయం చేసుకోవాలి అంతే. నేను ఆత్మస్వరూపాన్ని. నీవు ఆత్మస్వరూపము అనేటటువంటిది మనకు సాంఖ్యయోగంలో స్పష్టంగా మన తండ్రి మనకు చెప్పారు. కాబట్టి ఇది నిశ్చయమైపోవాలి. ఇంకా ఇక్కడ నువ్వు మార్పులు చేయకూడదు. ఇంకా అటు ఇటు తిరగకుండా నేను ఆత్మస్వరూపాన్ని, నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఇది నిశ్చయం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఇవన్నీ పోతాయి, సుకృత దుష్కృతాలు. అరే మనం చేశాం కదా, చేసిన దానికి ఆ పుణ్యమో పాపమో వస్తుంది కదా, ఇంకా ఇలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడు వస్తుంది నీకు? నేను చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు వస్తుంది. నీవు ఇప్పుడు అసలు ఎవరు? నువ్వు దేహమా ఆత్మవా? మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు కదా. ఇది గట్టిగా ఆలోచించండి. మీరు ఇప్పుడు దేహమా ఆత్మ? ఇప్పుడు దాకా మనం దేహమే అనుకున్నాము, కానీ మన తండ్రి మనకు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఈ దేహం అనేటటువంటిది నశించేటటువంటిది. నీవు దేహము కాదు, ఆపై ఏదో జన్మలు పొందుతున్నది జీవుడు అని అనుకుంటున్నావేమో. ఆ జీవుడు కూడా కాదు. నీవు దేహాత్మ కాదు, జీవాత్మ కాదు. మరి నీవు ఎవరు అంటే కేవలము ఆత్మస్వరూపానివి అనేది మన తండ్రి మనకు చెప్పారు. ఆలోచించి చూస్తే మనం కూడా విచారణ చేసాం. ఆలోచించి చూస్తే మనకు కూడా అర్థమైంది. ఏది అర్థమైంది? ఈ దేహం కాదు, ఈ మనసు కాదు, ఈ ప్రాణము కాదు, ఈ పంచకోశాలు నేను కాదు, వీటికి అతీతంగానే నేను ఉన్నాను. ఈ ఆకారాలన్నీ కూడా నేను కానప్పుడు నేను నిరాకారమై ఉన్నాను. నిరాకారమై ఉండటం వల్ల నేను సర్వవ్యాపకమై ఉన్నాను. ఎప్పుడైతే నిరాకారమయ్యానో నాకు ఏ అవయవాలు లేవు, ఏ భాగాలు నాలో లేవు. ఏ అవయవాలు లేకపోవటం వల్ల నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఇవన్నీ కూడా మనం విచారణ చేసాం. అలాగే శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 19వ శ్లోకంలో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు మన తండ్రి? ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు. ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు. ఆత్మ ఎవరు? నువ్వే. దేహంగా కాదు, దేహంగా కాదు, దేహంగా కాదు. యథార్థమైనటువంటి ఆత్మస్వరూపము అయిన నీవు, యథార్థమైన ఆత్మస్వరూపమైనటువంటి నీవు అంటే నిరాకారమైనటువంటి, నిరవయవమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి నీవు చంపేవాడివి కాదు, చనిపోయేవాడివి కాదు. చంపటము అంటే కర్తృత్వము, చనిపోవటం అంటే భోక్తృత్వం, అంటే అనుభవము. కాబట్టి నీకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఎవరికి లేదు? ఆత్మగా నీకు కర్తృత్వ భోక్తృత్వాలు లేనే లేవు. ఆత్మగా కర్తృత్వ భోక్తృత్వాలు నీకు లేనే లేవు. ఇది బాగా లోపల నాటుకుపోవాలి. ఆ విధంగా ఈ భావన లోపల స్థిరపరచుకుంటే ఇక్కడ ఏమవుతుంది? నీకు
అహంకార మమకారాలు అనేటటువంటివి పోతాయి, రాగద్వేషాలు అనేటటువంటివి పోతాయి, కర్తృత్వ భోక్తృత్వాలు అనేటటువంటివి పోతాయి, అలాగే పాప పుణ్యాలు అనేటటువంటివి పోతాయి, సుఖ దుఃఖాలు అనేటటువంటివి కూడా పోతాయి. వీటన్నిటికీ కూడా అతీతంగా ఉన్నటువంటి కేవలము ఆనంద స్వరూపమే నీవు అనేటటువంటిది స్థిరపరచుకోగలుగుతావు. కేవలము ఆనంద స్వరూపము అనేటటువంటిది స్థిరపరచుకోగలుగుతావు. ఈ బంధం నుండి నీవు బయటపడతావు. ఎప్పుడైతే ఈ సుకృత దుష్కృతాలు అనేటటువంటివి పోయినాయో, ఇవే కదా ఇక్కడ నీకు బంధం కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, నీకు పాపపుణ్యాలన్నవి ఏవీ కూడా లేవు. కాబట్టి ఈ బంధాల నుండి నీవు బయటపడటానికి ఒకే ఒక్క ఆలోచన, ఏది? నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, భోక్తను కాదు. నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. ఈ ఒక్క ఆలోచన లోపల కదులుతూ ఉంటే చాలు, ఈ పాప పుణ్యాల నుంచి మీరు బయటపడతారు. ఇప్పుడు మీకు ఇంకొక అనుమానం ఇక్కడ రావచ్చు. మరి ఇంతకుముందు మనం కర్మలు చేశాం కదా, ఇంతకుముందు కర్మలు చేసినప్పుడు నేను చేస్తున్నాను అనుకుంటూ చేశాం కదా, వాటి తాలూకు పాపపుణ్యాలు అనేటటువంటివి నా ఖాతాలోనే పడ్డాయి కదా, మరి వాటి సంగతి ఏమిటి? ఇప్పటి నుంచి నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, భోక్తను కాదు, కాబట్టి నాకు ఈ పాపపుణ్యాలతో నాకే సంబంధము లేదు అని నువ్వు లోపల అనుకుంటూ ఉంటే వీటి నుంచి నువ్వు బయటపడతావు అన్నది మనకు ఇక్కడ భగవంతుడు మనకు చెబుతున్నారు. మరి ఇంతకుముందు చేసిన వాటి సంగతి ఏమిటి? ఇంతకుముందు చేసినవి కూడా ఈ జ్ఞానం వల్ల దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ అనేది మన తండ్రి మనకు చెప్పబోతున్నారు. వాటి గురించి కూడా నీకు ఏ భయము అవసరం లేదు. మరి ఇక్కడ ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, దేహమేమో ఈ పనులన్నీ చేయాలి, అప్పుడప్పుడు ఎవరన్నా పిలుస్తారు, ఆ నోములకి వెళ్ళాలి, దీక్షలకు వెళ్ళాలి, గుళ్ళకు వెళ్ళాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టమంటే కొడతాను ఉండాలి, ఇవన్నీ కూడా చేయాలి కదా, ఇవన్నీ కూడా చేయాలి కదా. మరి చేస్తున్నప్పుడు వీటి వల్ల ఏదో పుణ్యమో లేకపోతే పాపమో ఏదో ఒకటి వస్తుంది కదా అని మీరు అడగవచ్చు. చేస్తున్నది ఎవరు? ఈ దేహం చేస్తుంది. నువ్వు దేహం కాదు కదా, నువ్వు దేహం కాదు కదా, నువ్వు నిరాకారం కదా. ఆ దేహము అక్కడికి వెళ్ళి ఆ క్రతువులో పాల్గొంటూ ఉంటే లోపల ఒక్క ఆలోచన, కేవలము ఒక్క ఆలోచన. ఈ ఆలోచన, నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం కాదు, నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నాకు ఏ అవయవాలు లేవు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. దేహం దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈ ఒక్క ఆలోచన మీరు చేసినట్లయితే ఈ పాపపుణ్యాలు అనేటటువంటివి ఇక్కడే పోతాయి అన్నమాట. కేవలము ఒక ఆలోచనతో మీరు ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే అప్పుడు మీరు కృపణులు కాదు, అప్పుడు మీరు కృపణులు కాదు. ఇప్పటి వరకు కూడా మీరు దీనులు. ఎంత దీనులో
కృపణుడు అంటే దీనులు, శోచనీయమైనటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆలోచన మార్చుకున్నారో మీరే మహాత్ములు అనబడతారు, మీరే జ్ఞానులు అనబడతారు. జ్ఞానం అంటే ఇదే, గుర్తుంచుకోండి. తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మ కౌశలం. తస్మాత్ యోగాయ యుజ్యస్వ, నువ్వు ఇది చెయ్యి, ఇది సాధన. యుజ్యస్వ అంటే ఇదిగో ఈ సాధన చెయ్యి నువ్వు అని మనకు మన తండ్రి చెబుతున్నారనమాట. ఏ సాధన చెయ్యి? ఈ యోగం. ఏ యోగము? బుద్ధి యోగము. బుద్ధిలో ఈ ఆలోచనతో ఉండటమే, ఈ ఆలోచనను పట్టుకుని ఉండటమే, వదలొద్దు. ఈ ఆలోచనను పట్టుకుని ఉండటమే బుద్ధియోగము అనబడుతుంది. ఈ బుద్ధియోగము నీవు ఆచరించు, ఇది సాధనగా నువ్వు తీసుకో. ఈ విధంగా సాధనగా తీసుకున్నట్లయితే యోగ కర్మ సుకౌశలం, కర్మ సుకౌశలం. ఈ బుద్ధియోగం అంటే ఏమిటనుకున్నావు? యోగ కర్మ సుకౌశలం. దీనివల్ల కర్మ సుకౌశలం అంటే కర్మ వాళ్ళు చాలా నేర్పరితనంగా చేశారు అంటారు. ఈ పని చేయటంలో వాళ్లకు సాటి లేదు అంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, రకరకాలైనటువంటి పనులు ఇక్కడ చేస్తూ ఉంటారు. అనేక మంది చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా చేస్తారా వాళ్ళు, వాళ్ళకు అసలు సాటి లేదు. దానిలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. చాలా వాళ్ళలో ఆ నేర్పరితనం ఉంది, ఆ కౌశలం ఉంది. అసలు మనం వాళ్ళ నేర్పరితనానికి మనకు ఆశ్చర్యం వేస్తుంది అని మనం అంటూ ఉంటాం. అది కాదు నేర్పరితనం అంటే. వాళ్ళు ఇక్కడ ఎంత బాగా చేసినా, ఏది చేసినా ఏ భావనతో చేస్తున్నారు? నేను దేహము అనే భావనతోనే చేస్తున్నారు. ఆ తర్వాత ఓ ఫలాన్ని ఆశించే చేస్తున్నారు. అది కాదు కౌశలం అంటే, అది కాదు నేర్పరితనం అంటే, అది కాదు ఎక్స్పర్ట్ అవ్వటం అంటే. ఏది ఎక్స్పర్ట్ అవ్వటం అంటే? అహంకార మమకారాలు లేకుండా, అంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మ చేయటమే నేర్పరితనము. ఇది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి ఈ నేర్పరితనం అనేటటువంటి దాన్ని మీరు పెంచుకోవాలి. ఇంకంతే, దాన్ని అలాగా ఉంచుకోవాలి. ఇది సాధనలాగా చేయాలి. యుజ్యస్వ, ఈ సాధన మీరు చేయాలి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా లోపల ఈ భావన ఉండాలి. ఇది ఒక అలవాటైపోవాలన్నమాట. నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, భోక్తను కాదు. బుద్ధిలో ఇది బాగా నిశ్చయమైపోతే ఇక అదే భావన కదలాడుతూ 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 ఉంటుంది. ఈ దేహమా, దాని ముందున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని అది నిర్వర్తించుకుంటూ పోతూ ఉంటుంది. అంతే. దేహానికి సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి, ఆ కోరికలు అది తీర్చుకుంటూనే ఉంటుంది. దానికి సంబంధమైనటువంటిది ఏదో దానికి కావలసినటువంటి సంపద అది సంపాదించుకుంటూనే ఉంటుంది. అయితే ఈ సంపద, ఈ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ఇవి ధర్మబద్ధమై ఉంచుకోమని మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పింది. కాబట్టి వీటిని ధర్మబద్ధంగా ఉంచుకుంటూ లోపల ఈ భావన ఏర్పరచుకుంటూ ఉన్నట్లయితే నీవు ఇక్కడ ఈ బంధం నుండి నీవు బయటపడతావు అనేటటువంటిది మనకు చెప్తుంది భగవద్గీత. సరే, ఇలా ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ పాపపుణ్యాలన్నవన్నీ కూడా ఇక్కడ పోతే ఏమవుతుంది అనేది మళ్ళా తర్వాత శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. కర్మజం బుద్ధియుక్తాహి, ఈ విధంగా బుద్ధిని యుక్తం చేసి, అంటే నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన లోపల అలా కదలాడుతూ అది నిశ్చయమైపోయి అలా ఉంటూ ఉండగా
నీవు కర్మ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నీవు మనీషిన, మనిషివి కాదు, మనీషిన. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? జ్ఞానంతో ఉన్నటువంటి వాడివి. నీవిప్పుడు జ్ఞానివి. జ్ఞాని అంటే ఎవరు ఏమిటో అనుకోబాకండి రామ్మ. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెప్తుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు బుద్ధిని యుక్తం చేసి ఫలం ఏది వస్తే అది వస్తుందని దాని మీద దృష్టి లేకుండా నీ ముందున్నటువంటి కర్మను నువ్వు చేసుకుంటూ నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని నీ ముందున్నటువంటి పని, ఆ దేహం దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటే, లోపల నీవు ఈ భావనతో ఉంటే నీవు జ్ఞాని అనబడతావు. ఇక నుండి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ. మనీషిణ మనిషిగా కాదుక, మనిషి అంటే 2 కాళ్ళ జంతువే అంటారు. ఇప్పుడు నీవు ఇక 2 కాళ్ళ జంతువు కాదు, నీవు మహాత్ముడవు, నీవు జ్ఞానివి. అయితే ఏమవుతుంది? నీవు జ్ఞానివైతే ఏమైందట? జన్మబంధ వినిర్ముక్తా. జన్మబంధ వినిర్ముక్త. జన్మ అంటేనే బంధం. ఇక్కడ పుట్టాము, పుట్టిన తర్వాత ఏమవుతుంది? మనకు పేరు పెడతారు, ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు? ఈ దేహం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ విని ఏమవుతుంది? ఈ దేహమే అనేటటువంటి భావన గట్టిగా స్థిరపడుతూ ఉంటుంది. ఓ పేరేదో పెడతారు కాబట్టి ఆ పేరు నాది అనుకుంటాడు, ఈ దేహమేమో నేను అనుకుంటాడు. దాంతో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల వల్ల ఏమవుతుంది? పాపము పుణ్యము వస్తూ ఉంటుంది. ఆ పాప పుణ్యాల వల్ల ఏమొస్తుంది? మళ్ళా జన్మలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇదే విధంగా సాగుతూ 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 ఉంటుంది ఈ జనన మరణ చక్రం. ఇదే భగవద్గీత ఇక్కడేముంటుంది? జన్మబంధము అంటుంది. పుట్టాము అంటేనే బంధం అట, ఇంకేం లేదు, ఇక్కడ అయిపోయింది. ఎప్పుడు పోతుంది ఈ బంధం? పుట్టాము, ఇది బంధము అంటుంది. ఈ బంధం ఇలాగే కొనసాగుతుందా? కొనసాగదు, కొనసాగదు. శ్రీమద్ భగవద్గీత మనకేం చెప్తుంది? ఇప్పుడు తత్వదర్శి అయినటువంటి సద్గురువుని ఆశ్రయించి నువ్వు శరణాగతుడైనప్పుడు ఏమవుతుంది? నీకు జ్ఞానబోధ చేయటం జరుగుతుంది. అప్పుడు ఈ అజ్ఞానం పోతే, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి అహంకార మమకారాలు పోతాయి, రాగద్వేషాలు పోతాయి. అలాగే వాటి వల్ల కర్తృత్వ భోక్తృత్వాలన్నీ పోతాయి. వాటి ఫలాలతో సంబంధం లేనప్పుడు ఈ జన్మబంధం నుండి, ఈ కర్మబంధం నుండి నీవు బయటపడటం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ బోధ చేయటం జరుగుతుంది. జన్మబంధ వినిర్ముక్త. ఇంకా నీవు దీని నుంచి బయటపడిపోయావు. వినిర్ముక్త, నీవిప్పుడు ముక్తుడవే. ఇంకా నీకు ఇక జన్మ లేదు, ఇంకా మరణము లేదు, ఇంకా నీకు జననము లేదు. ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడి పదం గచ్చంతనామయం, అనామయం, ఏ అంటూ లేనటువంటి ఆ పరమ పదాన్ని నీవు పొందుతావు. అంటే ఇక్కడ ఇప్పుడే ఆ ముక్తావస్థ నీవు అనుభవంగా తెలుసుకోగలుగుతావు. ఆపై విదేహముక్తి. ఈ దేహం పోయిన తరువాత దాన్ని విదేహముక్తి అంటారు. ఈ దేహం ఉండగా ఇక్కడ నీవు అనుభవం పొందుతావు తప్పకుండా. దాన్నే శ్రీమద్ భగవద్గీత ఏమంటుందంటే బ్రాహ్మీ స్థితి అంటుంది. ఆ తర్వాత
బ్రహ్మ నిర్వాణము అన్న మాట మాట్లాడుతుంది ఇదే అధ్యాయంలో చివరి శ్లోకంలో. ఇప్పుడు నువ్వు ఈ దృష్టితో ఉన్నట్లయితే ఇప్పుడు నీవు ముక్తుడవే. ఇప్పుడు నీకు ఏ బంధము లేదు నిజానికి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నావు. మన తండ్రి మనకు చెప్తున్నారు, ఆత్మానుభవ, నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు. అలాగే ఉండటం అంటే ఏంటి? బుద్ధిలో అలా అనుకుంటూ ఉండు, బుద్ధిలో అలా అనుకుంటూ ఉండు, అంతే. ఆ విధంగా ఉన్నట్లయితే పదం గచ్చంతనామయం. ఇది బాగానే ఉంది. అయితే ఇలా పొందాలి అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? అసలు ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? పొందటానికి ఒక అర్హత మనం ఏర్పరచుకుని ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంది. ఇప్పుడు బాగానే ఉంది ఇది. ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడిపోతున్నాం. ఆ అనామయమైనటువంటి ఆ పరమపదాన్ని మనం పొందుతాము అనేటటువంటి ఆ విధమైనటువంటి ధైర్యం మనకు శ్రీమద్ భగవద్గీత కలిగించింది. ఇక ఈ దుఃఖం లేదు, ఈ సంసారం లేదు, ఇంకేది లేదు. శాంతి స్వరూపంగా మన పాటికి మనం ఉంటామంతే. నిత్య ఆనంద స్వరూపంగా మన పాటికి మనం ఉంటామంటే, నిత్య ముక్త స్వరూపం, నిత్య సత్యస్వరూపం, నిత్య ఆనంద స్వరూపం, నిత్య శాంత స్వరూపంగా మన పాటికి మనం ఉంటామంతే. అయితే ఇంత ఈ ఫలితం, ఈ మహత్తరమైన ఫలితం మనం పొందాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత 52, 53 శ్లోకాల్లో ఆ అనామయమైనటువంటి ఆ పరమపదాన్ని నువ్వు పొందావా లేదా అనేది తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు చూసుకోవటానికి కూడా ఒక విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారు. అలాగే ఈ సాధన ఏ విధంగా చేయాలో కూడా ఇక్కడ ఒక విషయం మనకి ఈ 2 శ్లోకాల్లో తెలియచేయటం జరుగుతుంది. ఏం చెప్తున్నారు? యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఈ మోహకలిలము అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది పూర్తిగా పోవాలట. ఏంటి మోహకలిలము? విషాదయోగంలో మనం ఎక్కడ మొదలుపెట్టాము? మోహం దగ్గర మొదలుపెట్టాము. మోహం ఎందుకు ఏర్పడింది? రాగం వల్ల ఏర్పడింది. రాగం ఎందుకు ఏర్పడింది? అహంకారం వల్ల ఏర్పడింది. అహంకారం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం వల్ల అహంకార మమకారాలు వచ్చినాయి. అహంకార మమకారాల వల్ల రాగద్వేషాలు వచ్చినాయి. రాగద్వేషాల వల్ల శోకం కలుగుతుంది. ఆ శోకంతో పాటు మోహం అన్నది వచ్చి నిన్ను ఆవరిస్తుంది. ఇక అక్కడి నుండి ఏమవుతుంది? ఈ మోహంలో కూరుకుపోయి నీ విచక్షణ జ్ఞానము అనేటటువంటిది పోతుంది. ధర్మము అధర్మంగా కనపడుతుంది, అధర్మమేమో ధర్మంగా కనపడుతుంది, మంచి చెడుగా కనపడుతుంది, చెడేమో మంచిగా కనపడుతుంది. ఎప్పుడైతే ఈ విచక్షణ జ్ఞానం అనేది నీకు పోయిందో పూర్తిగా నీవు పతనమైపోయావు అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవద్గీత మనకేం చెప్తుందంటే, ఇదంతా బాగానే ఉందయ్యా, ఇక్కడ చెప్తున్నది ఆ అనామయమైనటువంటి ఆ పరమపదాన్ని నువ్వు పొందుతావు. ఆ పరమపదం అంటే మళ్ళీ ఎక్కడో ఏదో ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో కైలాసము వైకుంఠము ఎక్కడో ఉంది అని చెప్తారు కదా, అలాంటిది కాదు, అలాంటిది కాదు. ఆ పరమపదము అన్నప్పుడు ఏమిటది? నీవు నీవుగా ఉండటమే. ముక్తస్వరూపమైన నీవు నీవుగా ఉండటమే యథార్థమైనటువంటి నీ స్వరూపము. నిరాకార సర్వవ్యాపక సర్వగత స్వరూపము ఏదైతే ఉందో ఆ స్వరూపంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉండటమే ఆ పరమపదం అంటుంది. దేహంగా కాదు, గుర్తుంచుకోవాల్సిన విషయం.
కాబట్టి ఇప్పుడు అది పోవాలి అంటే, అది అలాంటి స్థితి నీకు రావాలి అంటే ఏది పోవాలి? ఈ మోహ కలిలం పోవాలి. కలిలం అంటే కశ్మలము, మాలిన్యం అన్నమాట. ఈ మాలిన్యం ఎక్కడ ఏర్పడింది? బుద్ధిలో ఏర్పడింది. ఏమిటి ఈ మోహము? ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం అనేటటువంటి మాలిన్యము పోవాలి బుద్ధిలో. ఏది అజ్ఞానము? నేను దేహము అన్నదే అజ్ఞానము. బుద్ధిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇది గట్టిగా నాటుకుపోయింది ఈ అజ్ఞానం అన్నది. నేను దేహమే, నేను దేహమే, నేను దేహమే అన్నది. నీ చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు దేహమే, దేహమే, దేహమే అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అన్ని విషయాలు కూడా ఇక్కడ దేహానికి సంబంధమైనవే తప్ప యథార్థమైనటువంటి నీ గురించి చెప్పేవాళ్ళు లేరు. నీవు అసలు నిన్ను గురించి నువ్వు తెలుసుకోకుండా దేహమే అనుకుంటూ అలాగే నీ జీవితం సాగించడానికి ఉపయోగపడేవాళ్లే తప్ప నీవు దేహము కాదు, నువ్వు ఆత్మవు అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ పూర్తిగా ఈ అజ్ఞానం అనేటటువంటిది ఎంతగా బుద్ధిని ఆవరించిందంటే పోగొట్టుకోవటానికి కూడా కష్టమైనంతగా ఆవరించి కూర్చుంది. కష్టమైనప్పటికీ కూడా ప్రయత్నం చేసినప్పుడు అది తేలిగ్గానే పోతుంది అనేటటువంటిది మన తండ్రి మనకు చెబుతున్నారు. ఎవరైనా సరే దీనికి అర్హులే అనేది కూడా మన తండ్రి మనకు చెబుతున్నారు. ఎవరైనా సరే పాపాలలోకెల్లా పాపం చేసినటువంటి పాపాత్ముడవే అయినప్పటికీ కూడా నీవు ఒక్కసారి ఈ బోధ నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ బుద్ధి, ఏ బుద్ధి? ఆత్మిక బుద్ధి నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, అంటే బుద్ధిలో నేను ఆత్మస్వరూపం అనేదాన్ని నువ్వు నిత్యం చేసుకున్నట్లయితే నీవు సాధువే. అలాగే అంతకుముందు చేసినటువంటి కర్మలు అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ. కాబట్టి వాటి గురించి నువ్వే విధంగానూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేనే లేదు అనేది మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటటువంటిది పోగొట్టుకోవాలి. బుద్ధిని ఆవరించినటువంటి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అజ్ఞానం పోగొట్టుకున్నావు, బాగానే ఉంది. జ్ఞానబోధ విన్నావు కాబట్టి ఇప్పుడు దాకా మన తండ్రి మనకు చెప్పారు, సంఖ్యానం చేసి నీవెవరో నిన్ను నీకు పరిచయం చేశారు. నీవు కానిదేదో ఆ నశించేటటువంటి దేహం గురించి చెప్పారు. ఏమని చెప్పారు? నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య అని చెప్పారు. కాబట్టి ఈ దేహం నువ్వు కాదు అనేది నువ్వు తెలుసుకున్నావు, బాగానే ఉంది. అయితే ఇంకొక విషయం ఉంది. ఏమిటి ఆ విషయము? ఏ విధంగా ఉండాలంటే నిర్వేదము. వీటన్నిటి పట్ల కూడా నీకు వైరాగ్య భావన రావాలి. వైరాగ్యము అంటే ఏమిటి? రాగం లేకుండా ఉండాలి. వైరాగ్యము అంటే రాగం లేకుండా ఉండాలి. రాగంతో పాటే ద్వేషము. ఇక్కడ నీకు కొన్ని విషయాల పట్ల ఎంతో రాగం ఏర్పరచుకున్నావు. ఈ రాగమే నీకు దుఃఖం. ప్రేమ అనుకుంటూ ఎన్నో విషయాల పట్ల, వ్యక్తుల పట్ల రాగం ఏర్పరచుకున్నావు. అది రాగము అనేటటువంటిది కూడా నీకు తెలవకుండా ఏ మాయలో ఉన్నావు అంటే ప్రేమ అని అనుకుంటూ ఉన్నావు. నేను వాళ్ళను ప్రేమిస్తున్నాను అంటున్నావు. అది ప్రేమ కాదు, అది రాగము. ఇది మనం అర్జున విషాద యోగంలో వివరంగా మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు నీవు నిర్వేదము, వైరాగ్య భావన అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. అలాగే అనేక విషయాల పట్ల ఆసక్తి
ఆసక్తి ఏర్పరచుకున్నావు. అనేక విషయాల పట్ల ఆసక్తి ఏర్పరచుకుని వాటికి సంబంధమైనటువంటి కర్మలు ఎన్నో చేస్తున్నావు. ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి నీకు ఇక్కడ. నిజానికి ఆలోచించి చూస్తే అవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నావు అని నిన్ను అడిగితే ఏం చెప్తావో తెలుసా? ఒకే ఒక్క సమాధానం, నా సంతోషం కోసం, నా సంతృప్తి కోసం. ఇక్కడ ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా, ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సంతృప్తి కోసం. మేము వాళ్ళకి సేవ చేస్తున్నామండి అంటారు. ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళకు సేవ చేస్తున్నానండి అంటారు. సరే, బాగానే ఉంది, వాళ్ళకి సేవ చేస్తున్నావు, వాళ్ళకి ఏదో సహాయ సహకారాలని అందిస్తున్నావు, దానివల్ల వాళ్ళు బాగానే ఉన్నారనుకో. నువ్వెందుకు చేస్తున్నావు అసలు? నీకేమొచ్చింది అంటే, నాకేమొచ్చిందంటే దానివల్ల నాకు సంతోషం కలుగుతుంది, దానివల్ల నాకు సంతృప్తి కలుగుతుంది అంటాడు. ఇక్కడ ఎవరు ఏ పని చేసినా వాళ్ళ సుఖశాంతుల కోసం, వాళ్ళ సంతోషం కోసం, సంతృప్తి కోసమే అన్నది తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుందంటే, ఇప్పుడు దాకా నీవు ఏది చేసినప్పటికీ కూడా వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పరచుకుని నువ్వు ఇక్కడ ఏ పనులు చేసినప్పటికీ కూడా దానికి మూలమేమిటి అని ఆలోచించితే నీ సుఖశాంతులు, నీ సంతోషం, సంతృప్తే. అయితే మనకు శ్రీమద్ భగవద్గీత మనం కిందటి వారాల్లో మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి? భగవద్గీత శ్లోకాల ద్వారా నీవు ఆత్మదృష్టితో ఉన్నప్పుడు, నీవు ఆత్మదృష్టితో ఉన్నప్పుడు ఈ దేహానికి సంబంధమైనటువంటి అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ సుఖ సంతోషాలు అనేటటువంటివి అసలు లెక్కలోకి రానే రావు. ఆత్మభావనతో నీవు ఉన్నప్పుడు, జ్ఞానదృష్టితో నీవు ఉన్నప్పుడు అది ఎలాంటిదంటే ఒక మహాజలాశయం లాంటిది. ఈ కోరికలతో నీవు పొందేటటువంటివన్నీ కూడా ఎలాంటివి అంటే చిన్న 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 ఇంకుడు గుంటలు లాంటివి, చిన్ని చిన్న బావులు లాంటివి. కాబట్టి నీవు ఆ జ్ఞానదృష్టితో ఉన్నట్లయితే ఆ మహాజలాశయం ముందు ఇవన్నీ వెలవెలపోతూ ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా దానిలోకి ఎలా చేరిపోతాయో, నీవు ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు చేకూరుతాయి. నువ్వు మరలా వేరే వీటి గురించి ఆసక్తి చూపి ఇవన్నీ కూడా నీకు వేరుగా ఏదో పొందాలి అనేటటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. ధర్మాదర్థచ్చ కామచ్చ సకిమర్థం న సేవ్యతే. నీవు ఆ దృష్టితో ఉన్నప్పుడు ఈ అర్ధకామాలు అనేటటువంటివి వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయి అన్నది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఇంకా నీవిప్పుడు వాటి పట్ల ఆసక్తి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా నీ బుద్ధిలో ఈ భావన నిలుపుకుంటూ ఉంటే వాటంతట అవే మిగతా అన్నీ కూడా వనగూడుతూ వస్తాయి. అక్కడ దేహం ఉంది, వాటికి సంబంధంగా ఏది చేసుకోవాలో అది చేసుకుంటూ ఉంటుంది. నువ్వేదో ఫలితాలని వేరే ఆశించాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. అయితే ఇవన్నీ కూడా అసలు నువ్వెందుకు చేశావు? ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో కర్మకాండలను చేస్తూ వస్తున్నావు. యజ్ఞాలని, యాగాలని, క్రతువులని, పూజలని, నోములని, అలాగే కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి జంతు బలుల దగ్గర నుంచి నరబలుల దాకా ఎన్నో చేసుకుంటూ వస్తున్నావు. చిన్నవి పెద్దవి ఎన్నో, ఎవరికి స్తోమతను బట్టి వాళ్ళు చేస్తూనే పోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఒకళ్ళు చెప్పినాయి. వేదాల్లో ఉన్నాయి అంటున్నారు, వేదాల్లో ఉన్న వాటిని చెప్తున్నాము అంటున్నారు, కొన్ని కల్పించి చెప్తున్నారు, ఉన్నవి లేనివి అన్నీ కలిపేసి నిన్నెత్తిన బాగా రుద్దేశారు. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, తదా ఘంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఇప్పుడు దాకా నీవు
ఏవి విన్నావో వాటి పట్ల వైరాగ్యం ఏర్పరచుకో, అవన్నీ వదిలిపెట్టేసి. అలాగే ఇప్పుడు దాకా ఏవి విన్నావో అవి వదిలిపెడితే ఇక నుంచి వినిపించేవాళ్ళు వినిపించుతూనే ఉంటారు. ఏవో ఒకటి నువ్వు వింటూనే ఉంటావు అన్నమాట. ఆ వింటూ ఉన్నటువంటివి కూడా నువ్వు వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడే నీవు ఈ మార్గంలో స్థిరంగా ఉన్నట్లవుతుంది. నీవు ఇప్పుడు అసలు ఆత్మస్వరూపానివి అని నీవు తెలుసుకున్న తర్వాత, ఇంతగా మన తండ్రి ఈ బోధ మనకు అందిస్తున్నప్పుడు నీకు బుద్ధిలో ఇది నిశ్చయమైతే ఇంకా నువ్వు అసలు ఏది వినాలి? ఇంకా వినాల్సినటువంటి అవసరం ఏమిటి నీకు? అది బాగానే ఉందండి, వాళ్ళు బాగానే చెప్తున్నారు, ఏది బాగుంది, ఇంతకంటే ఏదైనా ఉందా? నీకు ఇంకా ఏదో వినాల్సినటువంటి అవసరం ఉంది అంటే బుద్ధిలో నువ్వు నిశ్చయం చేసుకోలేదు. బుద్ధిలో నీవు నిశ్చయం చేసుకోలేదు. ఇంత మాత్రమైనటువంటి జ్ఞానబోధ మన తండ్రి మనకు అందిస్తున్నప్పుడు ఇంకా బుద్ధిలో నిశ్చయం చేసుకోకపోతే నీవు ఎలాంటి వాడివంటే కృపణుడవు. నీవు కృపణుడవు. నీకన్నా బుద్ధిహీనుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇకంతే, నీకన్నా బుద్ధిహీనుడు ఇంకెవరు లేరు. ఇది గట్టిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. శ్రోతవ్యస్య, ఇప్పుడు దాకా విన్నావు నువ్వు, ఎంత బాగా చెప్పారో వాళ్ళు చెప్పారు కదా ఇది చేస్తున్నాం, వీళ్ళు ఇలా చెప్పారు కదా ఇదిగో ఇది ఇలా చేస్తున్నాం. ఎన్ని చేశారు ఇప్పుడు దాకా? జీవితంలో ఎన్ని చేశారు? వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎన్ని 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 చేశారు. అలాగే ఇంకా చెప్పేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. రకరకాలుగా నీకు చెప్పేటటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ఏమంటుంది? గంతాసి నిర్వేదం, వాటన్నిటి పట్ల కూడా నీవు వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి. అలా గనుక నువ్వు చేయకపోయినట్లయితే ఆ మోహ కలిలం ఏదైతే ఉందో, బుద్ధిలో ఏర్పడినటువంటి ఆ అజ్ఞానం నీకు పోలేదు అని నువ్వు గుర్తించాలి. బుద్ధిలో ఏర్పడినటువంటి మోహ కలిలం నీకు పోతే ఇంకా నీవు అటు ఇటు చూడాల్సినటువంటి పనేం లేదంతే. నా తండ్రి నాకు చెబుతున్నారు, నేను ఆత్మస్వరూపాన్ని ఇది నిశ్చయం చేసుకున్నాను అంతే. ఈ దృష్టితో ఈ దేహం దాని ముందున్న పనులు అది చేసుకుంటూ పోతూ ఉంటుంది అంతే. ఇంకా నేను ఇంకోటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకేముంది? ఇంకోటి వినాల్సిన అవసరం నాకేముంది? ఇంకోటి చదవాల్సినటువంటి అవసరం నాకేముంది? ఇంకోటి నీకు చదవాలని అనిపిస్తున్నా, ఇంకోటి నీకు వినాలని అనిపిస్తున్నా, ఇంకేదో బాగుందేమో అనేది నీకు అనిపిస్తున్నా, ఇంకా ఎక్కడో ఏదో ఉంది అని నీకు లోపల అనిపిస్తూ ఉంటే ఈ కస్మలం, ఈ బుద్ధిలో ఏర్పడినటువంటి మోహ కలిలం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానం అనేటటువంటి మాలిన్యం ఏదైతే ఉందో అది నీకు పోలేదు. మరి విన్నారు కదా, విన్నారు, కాలక్షేపానికి విన్నారంతే. విన్నారు కానీ వినిపించుకోలేదు. వినటం వేరు, వినిపించుకోవటం వేరు. వినిపించుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎప్పుడూ కూడా ఈ మోహ కలిలము అనేటటువంటిది పోనే పోదు. విన్నప్పుడు వినిపించుకోవాలి అంతే. ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అందున శ్రీమద్ భగవద్గీత స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. భగవాన్ ఉవాచ అన్నప్పుడు వినిపించుకోకపోతే ఆ మోహ కలిలం అన్నది పోదు.
కాబట్టి ఇంకెప్పుడు ఆలోచన రాకూడదు అనేది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన మనసు అటు ఇటు ఏదన్నా ఊగుతూ లాగుతూ అదేదో ఉందంట, అదేదో తెలుసుకుందాము, అదేదో బాగుందంట, ఇలాంటి ఆలోచనలు వస్తే దాని అర్థం ఏమిటి? మోహం అన్నది పోలేదు. అప్పుడు అనామయమైనటువంటి ఆ పరంపదాన్ని పొందటం అన్నది కుదరదు. తర్వాత శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిచ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నా తే యథాస్థాస్యతి నిచ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇప్పుడు దాకా నువ్వు ఏవేవైతే విన్నావో అవన్నీ వినటం వల్ల ఏమైందట? నీ బుద్ధి చలించిపోతూ ఉంది, అవ్యవసాయాత్మిక బుద్ధి అయిపోయింది. నేను దేహమే అనే భావన ఉంది నీకు, నీ జీవుడిని అనే భావన ఉంది, అలాగే ఇవన్నీ కూడా సత్యము అనే భావనే ఉంది. వీటన్నిటి వల్లే నేను ఆనందం పొందుతాను అన్న భావన ఉంది. అహంకార మమకారాలు అలాగే ఉన్నాయి, రాగద్వేషాలు అలాగే ఉన్నాయి, ఆ కోరికలు అలాగే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అవన్నీ అలాగా? ఇవన్నీ వినటం వల్ల. శృతి విప్రతిపన్న, శృతి అన్నప్పుడు ఇక్కడ వేదాలే అని తీసుకోవాలి. శృతులు అంటే వేదాలే. వేదాల్లో సంబంధమైనటువంటివన్నీ కూడా నీకు అనేక మంది చెప్పారు కదా, అవన్నీ కూడా నువ్వు ఆ కర్మకాండలన్నీ కూడా ఆచరిస్తున్నావు. అలాగే నీకు ఇంకా రకరకాలైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల కూడా చలిస్తున్నటువంటి నీ బుద్ధి నిశ్చలమైతే తప్ప నీవు యోగ స్థితి పొందలేవు. నిశ్చలమయ్యాలి. ఇదేది? బుద్ధి నిశ్చలమవ్వాలి. ఇవేటితో నాకు సంబంధం లేదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఇది నిశ్చలమవ్వాలి. యథాస్థాస్యతి నిశ్చల. ఆ తర్వాత సమాధావచల, రెండు మాటలు ఇక్కడ మాట్లాడారు. నిశ్చల అంటే చలనంగా ఉన్నటువంటి దాన్ని నిశ్చలం చేసుకోవాలి, నిశ్చలం చేయాలి. ఆ తర్వాత మళ్ళా అచల అన్న మాట మళ్ళీ మాట్లాడారు. ఇక చెలించకుండా చూసుకోవాలి. బాగా ముఖ్యమైనటువంటిది, సాధనపూర్వకమైనటువంటివి ఇవి రెండు కూడా. ఇప్పుడు దాకా చెలిస్తున్నాయి నీకు, అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, అదేదో పొందాలి, ఇదేదో చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి. మళ్ళీ వచ్చే జన్మలకు కూడా ఈ నోములు ఇవన్నీ కూడా చేయాలి. ఇలాంటి ఆలోచనలు నీకు ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ కట్టిపెట్టేసేసి ఆ చంచలమైనటువంటి ఆ బుద్ధిని నిశ్చలం చేయి. నిశ్చలం చేసిన తర్వాత మరలా చలించకుండా చూడు. మనకి మన తండ్రి చెబుతున్నారనమాట. బుద్ధిస్తదా యోగమవాప్స్యసి సమాధావచల. ఇక్కడ సమాధి అన్నప్పుడు ఏంటంటే సమ ఆది. సమాధి అన్న మాటకు సమ ఆది. ఆదిలో ఆ మనస్సు ఎక్కడ ఉందో, ఆ బుద్ధి ఎక్కడ ఉందో, ఎక్కడ ఉంది? ఆత్మలోనే ఉంది, నిశ్చలంగానే ఉంది. అది నిశ్చలంగా ఉన్న దాన్ని చంచలం చేస్తున్నావు నువ్వు. అది ఇది అని ఆలోచిస్తూ ఆ మనస్సును చంచలంగా తయారు చేసుకున్నావు. ఆ బుద్ధిలో నిలకడన్నది లేకుండా చేసుకున్నావు. ఇప్పుడు దాన్ని నిశ్చలం చేసి ఏం చేయాలి? ఇక చలించకుండా ఉంచాలి. ఎలాగా చలించకుండా ఉంచాలి? నేను ఆత్మస్వరూపాన్ని అని యథార్థమైనటువంటి నీ గురించి, దేహంగా కాదు, నిరాకార స్వరూపమైనటువంటి నీ గురించి, యథార్థమైనటువంటి నీ గురించి బుద్ధిలో నిశ్చయమై అలాగే ఉండాలి. అది చలించకూడదంతే. అది సమాధ ఆవచల. సమాధి అంటే అది. అలాంటి సమాధి స్థితి నీవు ఎప్పుడూ కూడా
అలాగా కాపాడుకుంటూ ఉండాలి. సమాధి స్థితి అంటే ధ్యానంలో కూర్చుని నేను సమాధి స్థితి పొందాను అనేటటువంటిది కాదు. ఇక్కడ మనకి చెప్తుంది ఈ సమాధి అనేటటువంటిది ఎలాంటిదంటే మనస్సు చంచలం కాకుండా వాటి మీదకి వీటి మీదకి పోకుండా కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని నిశ్చయం చేస్తే అది నిశ్చయాత్మకమైనటువంటి ఆ బుద్ధి అలాగా బుద్ధిలో స్థిరపడితే అది సమాధి. అదిక చంచలం అవ్వకూడదు. బుద్ధిస్తదా యోగమవాప్ససి. ఆ విధంగా చేసినట్లయితే అది యోగము అనబడుతుంది. ఇకప్పుడు అది ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే అది బుద్ధి కాదు, అది ప్రజ్ఞ. నిరంతరము కూడా ఆత్మాకార వృత్తి అంటారు. ఆత్మాకార భావన, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా నీవు ఎలా ఉన్నావు అనేటటువంటి ఒక దృష్టి చెదరకుండా కాపాడుకుంటూ ఉండటము ఏదైతే ఉందో అదే సమాధి అనబడుతుంది. అలాంటి యోగ స్థితి నీవు కాపాడుకుంటూ ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మన తండ్రి మనకు చెబుతున్నారు. ఎలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి? ఇప్పుడు కేవలము దేహానికి పరిమితమైనటువంటి ఆత్మస్వరూపముగా కాదు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి మళ్ళా మన తండ్రి మనకు ఏం చెప్పారు అనేది గుర్తు చేసుకుంటే ఏం చెప్పారు నీకు? నీవు నిత్యుడవు అని చెప్పారు. నీకు ఏ ఆకారము లేదు అని చెప్పారు. నీవు అవ్యక్తము అచింత్యము అని చెప్పారు. అవ్యక్తము అచింత్యము. అవ్యక్తము అంటే ఇక్కడ నీకు నీ బాహ్య జ్ఞానేంద్రియాలకు గోచరమయ్యేటటువంటివి వాడివి కాదు. అచింత్యము అంటే అంతరింద్రియమైనటువంటి మనస్సుకు కూడా అందేటటువంటి వాడివి కాదు. ఇవి రెండు కానప్పుడు నీవు ఏమిటి? నిరాకారమై ఉన్నావు. ఈ ఆకారాలు ఏవి కూడా నీవు కావు. పైపెచ్చు వీటన్నిటినీ కూడా నీవు గమనిస్తూ ఉన్నావు. వీటన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నీవు వీటికి వేరుగా ఉన్నావు. గమనించబడేటటువంటివి ఇవన్నీ కూడా, ఏవన్నీ కూడా ఈ వ్యక్తమయ్యేటటువంటివన్నీ కూడా, అలాగే మనసులో వచ్చే ఆలోచనలు కూడా నువ్వు గమనించగలుగుతున్నావు. ఈ గమనించబడేటటువంటివి ఏవి కూడా నీవు కాదు. కాబట్టి నీవు నిరాకారమై ఉన్నావు. నిరాకారమైనటువంటి నీవు వ్యాపకమై ఉన్నావు. సర్వవ్యాపకమైనటువంటి నీవు ఆ విధంగా నీ గురించి నిన్ను తలుసుకుంటూ ఉండాలి. నిరాకారం, నిరంజనం, నిర్మలం, నిశ్చలం, అచలం, సనాతనం, అవ్యయం, అచింత్యం, అలాంటి నిన్ను నీవు తెలుసుకోవాలి. అలాంటి యథార్థమైనటువంటి నీ స్వరూపం ఏదైతే ఉందో నీ స్వరూపాన్ని నిరంతరము కూడా మననం చేస్తూ అది బుద్ధిలో నిశ్చయం చేసుకుని ఇక ఏ మాత్రము కూడా చలించకుండా ఆ బుద్ధి అదే విధంగా ఉంటే దాన్ని ఏమంటున్నారు అంటే ప్రజ్ఞ అని అంటున్నారు. ఇలా స్థితం అవ్వాలి నువ్వు. ఇప్పుడు నీవు స్థిత ప్రజ్ఞుడు అనబడుతున్నావు. బుద్ధిలో ఈ నిశ్చయం ఇలా చేసుకుంటే ఇక కదలకుండా, ఇక మోహంలో పడకుండా, అటు ఇటు తిరగకుండా ఇలా నిశ్చలం చేసుకుని ఉన్నట్లయితే దీన్ని ఏమంటున్నారు? ఆత్మానుసంధానం చేస్తున్నటువంటి ఈ బుద్ధి ఏమవుతుంది? ప్రజ్ఞ అవుతుంది. ఇప్పుడు నీవు స్థిత ప్రజ్ఞుడవు. ప్రజ్ఞలో స్థితమవ్వటమే స్థిత ప్రజ్ఞత అనబడుతుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
మీరందరూ కూడా ఆ విధంగా బుద్ధిలో నిశ్చయం చేసుకుని ఇంకా అటు ఇటు తిరగకుండా, ఇంకా నేనేది వినాల్సిన అవసరం లేదు, ఏది చదవాల్సిన అవసరం లేదు, ఏది చూడాల్సిన అవసరం లేదు, కేవలము అనంతమైనటువంటి నన్ను నేను చూసుకోవటమే చేయాల్సినటువంటిది. నిత్యముక్త స్వరూపము నేను, నిత్య ఆనంద స్వరూపము నేను, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని ఈ విధంగా భావన చేస్తూ బుద్ధిలో నిశ్చయం చేసుకుని స్థితప్రజ్ఞులుగా ఉండాలని ఆశీర్వదిస్తూ జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ